వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో 36 సైజ్ బ్లౌజు వితౌట్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనో నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. సో బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పీస్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. మెయిన్ పార్ట్ని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మన బ్లౌజ్ పీస్ ఉంది కదా, రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది దాని మీద వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రౌండ్ అనమాట, మనకి లైనింగ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ వెంబడి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి. మనము ఈ బ్లౌజ్ పీస్కి వర్క్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ క్యాన్వాస్ ఉందండి. సో మనం ఏం చేస్తామంటే దీనికి స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ పీస్ అవన్నీ వేసే పని లేకుండా డైరెక్ట్ అనమాట మనం డ్రెస్సులకి నెక్ ఏ విధంగా టర్న్ చేస్తాం కదా, ఆ విధంగా టర్న్ చేసేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. సో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం నెక్ టర్న్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో టర్న్ చేసేసి ఈ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ కూడా మీరు మరి బ్లౌజ్కి మనకి ఇటువైపు లేకుండా ఎక్కువ డిస్టెన్స్ లేకుండా కొంచెం దగ్గరగా వేసుకోండి ఎడ్జ్కి. బ్యాక్ సైడ్ క్యాన్వాస్ ఉంది కదండి, సో మనకి హెమ్మింగ్తో పని లేకుండా డైరెక్ట్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ వర్క్ బ్లౌజెస్ అన్నీ క్యాన్వాస్ లేకుండానే ఇలాగే స్టిచ్ చేస్తానండి. నెక్స్ట్ ఈ ఎడ్జెస్ కుట్టుకొని ఈ లైనింగ్ మెయిన్ పీసు మొత్తం కలిపేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి నేను కొంచెం స్పీడ్లో పెడుతున్నానండి. స్లో చేస్తుంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువ అవుతుంది, అందుకనేసి మొత్తం ట్రిమ్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. సో దీనికోసమని 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకుని జాయిన్ చేసుకోవాలి. వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్న స్ట్రైట్ పీస్ని ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ 1 ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చివరగా ఇందాక 1 ఫోల్డ్ వేసుకున్నాం కదా, దీన్ని కంప్లీట్గా మనం ఎంతవరకు అయితే జాయిన్ చేసామో అంతవరకు ఫోల్డ్ చేసుకుని లూజ్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మీరు చిన్న కుట్టు అయితే వేసుకోవద్దు, మళ్ళీ మనం హెమ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. డాట్స్ అనేవి 2 వైపులా స్టిచ్ చేశానండి. సో కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది పూర్తి అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే టర్న్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పెట్టేసి జస్ట్ డ్రెస్ నెక్ లాగా టర్న్ చేసుకున్నాం. సో అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పీసెస్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుందా ఉండదా అని కొంతమంది అనుమాన పడుతుంటారు కదా. సో ఇలా స్టిచ్ చేసుకోవడం మనకి షేప్ బెల్ట్ లేకుండానే కూడా మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు కూడా కలిపి కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా ఫ్రంట్ సైడ్ పీస్ని స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అండి. మనం ఇందాక కటింగ్లో ఈ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు, అదే యాజ్ టీజ్గా డాట్స్ అనేది నార్మల్ బ్లౌజ్ స్టిచ్ డాట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా మనము ఇక్కడ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి డౌన్ వైపు ఒకటి, హుక్స్ వైపు ఒక డాటు, అలాగే ఈ చంక పీస్ దగ్గర నుంచి ఒక డాట్ అనేది 3 డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు ఈ 3 డాట్లని మనం మధ్యలో చూస్తాం కదా, కరెక్ట్గా ఒక ట్రయాంగిల్ అనేది షేప్ మీకు కనిపించిందంటే మీరు కుట్టుకున్నటువంటి ఫ్రంట్ డాట్స్ పర్ఫెక్ట్ వచ్చేసినట్లే అనమాట. బ్లౌజ్ పార్ట్ ఈ ఫ్రంట్ డాట్స్ అనే దాని మీద ఒక వీడియో చేశానండి, అది మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. ఒక విధంగా చెప్పాలి అంటే కూడా ఎప్పుడైతే మీరు ఈ ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఫ్రంట్ షేప్ కూడా ఫిట్టింగ్ అనేది కుదురుతుందన్నమాట.
సో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్కి కూడా మనము డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి. హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నానండి. సో దీనికోసము ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ని తీసుకునేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోండి, డబుల్ ఫోల్డ్. హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఆ పీస్ని ఈ బ్యాక్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి వైపు స్టిచ్ చేసుకోవాలండి. కేవలం హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకున్న దాని మీదే ఒక వీడియో చేశానండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి. హుక్స్ పట్టి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ ఉన్నటువంటి ఒక వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ పార్ట్ రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి. మనం తీసుకున్నటువంటి వెడల్పు పీస్ని ఈ విధంగా బ్లౌజ్ పార్ట్కి కింది వైపు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. వీలైనంత వరకు ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్నే ఉపయోగించుకోండి. లేదు ఇంకా క్లాత్ అస్సలు మిగలలేదు అన్నప్పుడు మాత్రమే మనము లైనింగ్ క్లాత్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి మనం ఇందాక జాయింట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా మెయిన్ పార్ట్ పైకి ఫోల్డ్ చేసి చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కుట్టుకున్నటువంటి కుట్టు పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే కరెక్ట్గా 2 లైన్స్ మధ్యనే మనం ఈ కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుందండి. హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందాం. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి పార్ట్కి ఏ విధంగా అయితే బెల్ట్ జాయిన్ చేసుకున్నామో సో ఇక్కడ కూడా అదే విధంగా జాయిన్ చేసుకుందాం. 4 ఇంచెస్ ఉన్న క్లాత్ని 2 ఫోల్డ్ చేసి 2 ఇంచెస్గా తీసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ పార్ట్కి పైవైపు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అండి. ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఈ కుట్టుని లూజ్ స్టిచ్ వేసుకోండి. హెమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ స్టిచ్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ 2 పీసెస్కి కూడా ఈ బెల్ట్ అనేది జాయిన్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి. హ్యాండ్స్కి ఈ లైనింగ్ అనేది వేసి జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ మనం ఇందాక ఈ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ ఎట్లా టర్న్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి అటువైపు ఇటువైపు ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పీసెస్ అనేది జాయిన్ చేస్తూ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ చేసుకోవాలండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ ఒకదాని మీద ఒక కుట్టు, 2 కుట్లు ఒకే లైన్లో వచ్చేటట్లు ఈ జాయిన్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బిగినర్స్ అయితే ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు రైట్ పీస్ రైట్, లెఫ్ట్ పీస్ లెఫ్ట్ అనేది జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసుకోండి. లేకపోతే ఒకసారి లెఫ్ట్ రైట్ అనేది తారుమారు అయిపోతే మళ్ళీ మీరు కుట్లు ఇప్పుకుంటూ చేసుకుంటూ ఇన్నిసార్లు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా రెండవ సైడ్ షోల్డర్ కూడా సేమ్ టు సేమ్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ఈ స్లీవ్ ఉంది కదా, మనకు ఆర్మ్ హోల్ డీప్ తీసాము. సో ఈ ఆర్మ్ హోల్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి. ఇక్కడ మనకి సెంటర్లో పెట్టుకునేసి ఫస్ట్ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. డైరెక్ట్గా ఒకేసారి ఆర్మ్ హోల్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తారనుకోండి స్టిచ్ చేసుకోవడము, మనకి చివరి వైపు వచ్చేసరికి అప్ అండ్ డౌన్స్ రావడము, క్లాత్ ఒకటి ఎక్కువ ఒక సైడ్ తక్కువ రావడం జరుగుతుంది.
అలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడు ఫేస్ చేసుకోకుండా ఉండాలంటే షోల్డర్ని ఎప్పుడు సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ చివరి వైపుకు డబుల్ ఫోల్డ్ అనమాట. సేమ్ మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కుట్టు మీద కుట్టు వేస్తాం కదా, ఇక్కడ కూడా సేమ్ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వచ్చేలాగా పెట్టుకొని ఈ స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు చివరి వైపుకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ చివరి నుండి షోల్డర్ వరకు సేమ్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ ఉన్న స్లీవ్ కూడా జాయిన్ చేసుకోవాలండి. సో నేను 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేశానండి. నెక్స్ట్ సైడ్స్ జాయింట్స్ చేసుకుందామండి. సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి స్లీవ్స్ దగ్గర నుంచి వెస్ట్ వైపు వరకు మనం ముందుగా నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారము లేదంటే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ అయినా తీసుకొని పైనుంచి కింది వరకు స్టిచ్ వేసుకోవాలండి. సైడ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర 2 పీసెస్ని అంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీసు 2 ఒకే లెవెల్లో వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మనము ఫ్రంట్ పీస్ బ్యాక్ పీసు కొంచెం అటు ఇటుగా తేడాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ అనేది మన ఫ్రంట్ వైపుకి డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. కరెక్ట్గా షోల్డర్ మీద కూర్చోదు. స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగు లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ వస్తుందో మనకి ఆ క్లాత్ను నీట్గా ట్రిమ్మింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక స్టిచ్ చేసిన కుట్టు పక్కనే ఇంకొక కుట్టు పైనుంచి కింది వైపుకు వేసుకోవాలి. ఇదే విధంగా మీరు పక్క పక్కన 3 స్టిచ్చెస్ కానీ 4 స్టిచ్చెస్ కానీ ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అన్నమాట. అటువైపు ఏ విధంగా జాయిన్ చేసామో రెండవ స్లీవ్ను కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ను ఎక్కువ లాగుతూ పట్టుకొని ఈ సాగినట్లు చేయకండి. జస్ట్ ఊరికే చాలా సున్నితంగా పట్టుకొని ఈ ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు 2 ఈక్వల్గా వచ్చేటట్లు జాయిన్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంతకుముందు స్లీవ్కి మనం సెకండ్ స్టిచ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్నీ వేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మీరు అదే విధంగా అలాగే కుట్టుకోవాలి. 2 వైపులా సైడ్ జాయింట్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ అనేది మనకు కంప్లీట్గా పూర్తయిపోయిందండి. బ్యాక్ డాట్స్ కూడా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసుకున్నప్పుడే డాట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.